ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీకు ఈరోజు అయితే నేను గాజులు అయితే తెచ్చుకున్నాను. ఇప్పుడైతే మనకి నెక్స్ట్ వచ్చేది వరలక్ష్మి వ్రతం కదా, శ్రావణ మాసం. గాజులు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, నాకైతే చాలా ఇష్టం. ఇలా రకరకాల కలర్లతో చేతి నిండుగా వేసుకోవడం చాలా ఇష్టం. ఎప్పుడు కూడా చేతి నిండుగా డజన్నర వేసుకుంటాను ఒక్కొక్క చేతికి. అలా చేతి నిండుగా ఉండి చేతి గాజుల సౌండ్ వస్తూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది, చెవులకి విందుగా అనిపిస్తుంది, మహాలక్ష్మిలాగా అనిపిస్తాం. మనం మంచిగా రెడీ అయ్యి నుదుటిన బొట్టు పెట్టుకొని చేతికి గాజులు వేసుకొని శారీ కట్టుకున్నాం అనుకోండి, ఇంట్లో తిరుగుతూ ఉంటే ఇంట్లో లక్ష్మీదేవిలాగా కనిపిస్తాం. నాకు అలా ఇష్టం అనమాట, మంచిగా రెడీ అవ్వడం. అలా అని మనం ఏంటి ఇంట్లో ఎన్ని బీరువా నిండా బట్టలు ఉన్నా, కబోర్డ్లో నిండా బట్టలు ఉన్నా మళ్ళీ పిచ్చి పిచ్చి నైటీలు వేసుకుంటూ ఉంటారు. నాకైతే అస్సలు అలా నచ్చదు. నాకు ఇలా చీరలు కట్టుకోవడం అంటే చాలా ఇష్టం. కానీ ఈ మధ్య ఏంటి జనాలకి చీరలు కట్టుకుంటే చిన్న ఏజ్లో ఉన్న వాళ్ళని కూడా ఆంటీ అని పిలవడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అలాంటి మురుకులను మనం మార్చేది ఏం లేదు. చిరిగిపోయిన నైటీలు, చిరిగిపోయినటువంటి జీన్స్ వేసుకునే వాళ్ళము యంగ్ అనుకుంటారు, చీరలు కట్టుకునే వాళ్ళు అందరినీ ముసలి వాళ్ళు అనుకునే వాళ్ళని మనం ఇంకేం మార్చలేము. మన సాంప్రదాయాన్ని మనము పద్ధతులను పాటించడం నేర్చుకోవాలి అని నా ఒపీనియన్. ఇదిగోండి ఇలా గాజులు అయితే తెచ్చుకున్నాం కదా, వీటిని అయితే నేను ఆర్గనైజింగ్ అయితే చేసుకున్నాను అనమాట. ఇదిగోండి చాలా బ్యాంగిల్స్ తెచ్చాను, అవి కొన్ని ఉన్నాయన్నమాట. ఇదిగోండి మన వాటర్ బాటిల్ ఇవి బాక్సెస్ వస్తాయి కదా, దాని లోపల మనము అయితే న్యూస్ పేపర్ని రోల్ చేసి అయినా పెట్టచ్చు, లేదంటే స్టిక్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే మనకి పైప్స్ ఉంటాయి కదా, పైప్స్ అయినా పెట్టేసుకొని వాటికి ఇలా హ్యాంగ్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. చూసారా ఎంత బాగున్నాయో. ఇది ఇలా అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇప్పుడు ఇలా కట్టె పెట్టేసుకుని కట్టెతోనైనా పెట్టేసుకోవచ్చు. ఈ యొక్క కట్టె దేనికి పెట్టి అనుకుంటున్నారు? ఇవన్నీ వేస్ట్ ఇస్ ద బెస్ట్ అనేటువంటి కాన్సెప్ట్తో నేను తయారు చేసుకున్నటువంటి, ప్లీజ్ ఏం బ్రేక్ కాకుండా, ఇంకో నేను తయారు చేసుకున్నటువంటి బ్యాంగిల్స్ బాక్సెస్ ఎంత బాగున్నాయి కదా, నచ్చిందా? ఇప్పుడు ఇవన్నీ ఐస్ క్రీమ్ బాక్సెస్ అనమాట. ఈ బ్యాక్ నుండి తెచ్చుకున్నటువంటి ఐస్ క్రీమ్ బాక్సెస్. ఇలా వేస్ట్ చేయకుండా వీటిని మనం వాడుకోవచ్చు. దాంతోపాటు మన ఇంట్లో ఏవైనా ఇలా మంచి గట్టిగా ఉన్నటువంటి బాక్సెస్ ఏమైనా ఉన్నాయనుకోండి, వాటి కూడా ఇలా మన థర్మాకోల్ని ఇలా మనము షేప్ చేసేసి ఏదో పెట్టేసి ఇక్కడ మనకు ఒక పైప్ పట్టి ఎంత షేప్ పెట్టేసుకొని పెట్టుకోవచ్చు. ఒకవేళ డీప్ ఎక్కువగా ఉందనుకోండి, ఇదిగోండి ఇంకొక స్టిక్ కూడా పెట్టేసుకున్నాను నేను లోపల. అలా 2 స్టెప్ బై స్టెప్ పెట్టేసుకున్నాను అనమాట. చూసారా, ఇదిగోండి ఇలా వచ్చేసి ఈసారి ఖాళీగా ఉందనమాట. నేను అందుకోసమనే దీనికి ఒక కవర్ అనేటువంటిది పెట్టేసుకున్నాను, బయటకు పడిపోకుండా మంచిగా ఉంటాయి. దీనికైతే మనకి ఇలా హ్యాండిల్ కూడా వస్తుంది. బాగుంది కదా. అలా వేస్ట్ ది బెస్ట్ అనేటువంటి కాన్సెప్ట్తో మనమైతే మంచిగా బాక్సెస్ అయితే తయారు చేసుకోవచ్చు.